హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు సింపుల్ అండ్ ఈజీ రవ్వ పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఘీ తీసుకున్నాను, ఉట్టి ఘీ తీసుకున్నాను అండి. దాంట్లో జీలకర్ర, అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేపేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, రవ్వ కూడా వేపేసుకోవాలి. రవ్వ చిన్న మంటలోనే వేపుకోవాలి, అప్పుడే మనకు లోపల దాకా వేగుతుంది. ఇంకా ఫస్టే పెసరపప్పు ఉడకపెట్టి పెట్టుకోవాలి. అండ్ వేడి నీళ్ళు పోసుకుంటూ మనం ఆ రవ్వ అయితే మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. దాంట్లో కావాల్సినంత ఉప్పు, కొంచెం ఉడికాక మనం ఫస్టే ఉడకపెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ విధంగా బాగా రవ్వ పప్పు అనేది బాగా కలిసిపోవాలన్నమాట. చూసారా, కొంచెం మనం ఎక్కడికైనా ప్యాకింగ్ చేసి ఆఫీస్కి దానికి తీసుకెళ్ళాలంటే కొంచెం జారుగా పెట్టుకుంటే మనం తినేటప్పుడు గట్టిగా అయిపోద్ది. ఇంకా మనం ఘీ వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి స్మూత్గా చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.